గతంలో ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పందెక్కువ. దాంట్లో భాగంగా నా నెత్తిమైన 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతాం కూడా జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు. ఇది కూడా చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. క్లాస్ కి ఒక టీచర్, మెగా డిఎస్సి తో పాటు క్లాస్ కి ఒక టీచర్ అందించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. జోన్ల వారీగా పిల్లలకి నచ్చే భోజనం కూడా అందించాలనే నిర్ణయం మీ ప్రభుత్వం తీసుకుంది. చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్, సైన్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలని నిర్ణయం మేము తీసుకున్నాం. శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాము. ప్రతి సంవత్సరం 4 సార్లు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ఇప్పటికి నిర్ణయం తీసుకున్నాం. ఆ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనందరం కూడా పాల్గొంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పిల్లల తల్లిదండ్రుల్ని విద్యా వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి. అంటే ఎక్కడ ఇంకా మెరుగైన బ్రిడ్జ్ కోర్సు అందించాలని దానిపైన కూడా తల్లిదండ్రులతో చదివించాలి, చెప్పాలి. అంతేకాకుండా రిపోర్ట్ కార్డులో కూడా చాలా స్పష్టంగా మీరు చూస్తే స్ట్రెంగ్త్, వీక్నెసెస్ ఏంటి పిల్లలకి అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమం సీరియస్ గా తీసుకోవాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా.